ప్రత్యేక హోదా అంశం బీహార్లో తెరపైకొచ్చింది. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ డిమాండ్ చేస్తోంది. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న జేడీయూ ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక హోదాపై తీర్మానం చేసింది. బీహార్ ఆర్థికంగా అభివృద్ధిలో వెనుక ఉండటాన్ని ప్రస్తావించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్ను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. బీహార్లో ఇటీవల 65% పెంచిన రిజర్వేషన్ కోటాను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను తీర్మానంలో ప్రవేశపెట్టారు. న్యాయపరమైన పరిశీలన, రక్షణ కోసం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో రిజర్వేషన్ కోటాను చేర్చాలని జేడీయూ ప్రతిపాదించింది. అలాగే ఈ కోటాను నిరంతరాయంగా అమలు చేస్తామని జేడీయూ హామీ ఇచ్చింది. బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా డిమాండ్ కొత్తది కాదని జేడీయూ సీనియర్ నేత తెలిపారు. బీహార్ అభివృద్ధిని వేగవంతం చేయడం, రాష్ట్ర ప్రత్యేక సవాళ్లను పరిష్కరించడంలో ఇది కీలకమన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదాపై విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. బీహార్ ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ చేస్తోంది. ఇది ముఖ్యమైనటువంటి అంశంగా అది ప్రస్తావిస్తోంది. మీ అభిప్రాయం ఏంటండి? ఒక్కటే కాదు కదా, వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ సర్వే కావాలన్నారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కి వాళ్ళకి రిజర్వేషన్ పెంచాలన్నారు. ఇది కూడా ఒకటి స్పెషల్ స్టేటస్ అడిగేది సెంట్రల్ గవర్నమెంట్ పరిమితిలో ఉన్నాయి కాబట్టి అడిగారు. ఇంకా ఎక్కువ కోరికలు కూడా ఉన్నాయి వాళ్ళకి. ఇది ఒక లిస్ట్ ఆఫ్ కోరికలు వాళ్ళు అడిగేది. ఇది అడుగుతారు. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు, ఇవ్వచ్చు, తప్పదు పరిస్థితులు. కానీ దీంట్లో ఏమి థ్రెట్ లేదు, వార్నింగ్ లేదు, బెదిరింపు లేదు. అక్కడ 12 ఎంపీలు ఉన్నారు. అదే 12 ఎంపీలు బీజేపీతో కలిసి పోటీ చేసి గెలిచారు. తెలుగుదేశం వాళ్ళు కూడా 16 మంది ఉన్నారంటారు. వాళ్ళు కూడా కలిసి పవన్ కళ్యాణ్తో కలిసి గెలిచారు. సో వెళ్ళిపోతాం. అది చక్కటి రిక్వెస్ట్, చక్కటి డిమాండ్. వాళ్ళకి పూర్తి హక్కు ఉన్నది అడగటానికి. వాళ్ళకి ఇంటెలిజెన్స్, ఎక్స్పర్టీస్ ఉంటే ఎలా సాధించుకోవాలో కూడా క్వైట్ గా డిప్లొమసీతో తెచ్చుకోవాలి. ఇలాంటి డిమాండ్స్ డిమాండ్ చేసి యాజిటేషన్ చేస్తే రావు. క్వైట్ డిప్లొమసీ అంటే వెనకాల మాట్లాడి కన్విన్స్ చేసి మీరు అనౌన్స్ చేయండి, ఇలాంటి డిమాండ్స్ అంటున్నా చేస్తారు. సో అలా చేస్తారు అనుకుంటున్నాను నితీష్ కుమార్. అలాగే అటు రిజర్వేషన్ 65% పెంచాలని కూడా ఒక ప్రతిపాదన అయితే ఉంది. ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? అది ఏదైనా సాధ్యం. రాజ్యాంగం మారుస్తాయి ఆ 2/3 మెజారిటీ. అది ఫ్యూచర్ లో అవుతే అవ్వచ్చు. కానీ ప్రస్తుతం ఉన్నది ఏంటంటే సుప్రీంకోర్టు కొన్ని సంవత్సరాల క్రితం 50% దాటకూడదు. ఇది ఒక ఫండమెంటల్ స్తంభం రాజ్యాంగంలో. రాసిన రాజ్యాంగంలో 50 రోజుల నుంచి మనం వాడే రాజ్యాంగం. దాంట్లో కొన్ని ఎక్స్ట్రాడినరీ ఎక్కువ మార్పులు తేకూడదు, అలాగ ఉండాలి. కొన్ని మార్పులు తీసుకురావచ్చు అని ఇచ్చారు తీర్పు. కాబట్టి అదొక లిమిటేషన్ ఉన్నది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అది ఆలోచించాలి. ఇప్పుడు ఇలాంటి పెద్ద విషయాలు సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే చేసేయటానికి ఏం ప్రెషర్ లేదు. ఎలక్షన్స్ అయిపోయింది, టైం ఉన్నది. సో ఈ ఇష్యూస్ అలా ఉంటాయా, తగ్గిపోయి కొత్త ఇష్యూస్ వస్తాయా చూడాలి. ఈ ఎలక్షన్ లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి బీజేపీకి కొన్ని సబ్జెక్ట్స్ వల్ల. అవన్నీ చదువుతారని మనం భావించవచ్చు. ఇది కాంట్రవర్షియల్ కాబట్టి కొంతవరకు వెళ్తారు, కొంతవరకు వెళ్ళారు. కాదని చెప్పరు, అవునని చెప్పరు. బీహార్ మిగతా రాష్ట్రాలు అడుగుతారు, దాంట్లో తప్పులేదు. కానీ బెదిరింపులు కాదు, వార్నింగ్లు కాదని మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే బీహార్ లో జేడీయూ ఏదైతే డిమాండ్ చేస్తుందో అది కేంద్రం ఎలా పరిగణించే అవకాశం ఉంది? బాగా పాజిటివ్ గా కన్సిడర్ చేస్తారు. మీకు వాళ్ళకి రాజ్యానికి స్పెషల్ స్టేటస్, స్టేట్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే డబ్బు ఇస్తారు, స్పెషల్ ఫండ్ ఇస్తారు. ఆంధ్రాకి ఏదో ఒప్పుకున్నట్టుగా రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ సెషన్ లో మనకు తెలుస్తుంది. ఎలా తప్పకుండా బీహార్ కి, ఆంధ్రప్రదేశ్ కి ఇంపార్టెన్స్ చూపెడతారు. ఎందుకంటే రాజకీయంగా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. వాళ్ళు ముఖ్యం అనే దాంట్లో వాళ్ళ దగ్గర కంప్లీట్ పవర్ ఉన్నదని మాత్రం లేదు. మన జ్ఞాపకం పెట్టుకోవాలి.
నితీష్ కుమార్కి 12 మంది ఎంపీలు ఉన్నారు, 12 మంది ఎంపీలు ఉన్నారని అస్తమని చెప్పే దాంట్లో అందరూ నరేంద్ర మోడీ వల్లే గెలిచారు వాళ్ళు ఒప్పుకుంటారు. సో దాంట్లో తెగింపులు రావు, డిస్కషన్స్ అవుతాయి, కొంచెం ప్రెషర్స్ పెడతారు, ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో పోలవరం ప్రాజెక్టుకి విశేషంగా డబ్బు ఇవ్వచ్చు, అమరావతికి డబ్బు ఇవ్వచ్చు, ఇంకో దానికి డబ్బు ఇవ్వచ్చు, వాళ్ళు ఊరుకుంటారు. ఈ బడ్జెట్ లో రాబోయే రోజుల్లో నెలల్లో మనకి సబ్జెక్ట్స్ ఎలా ట్యాకిల్ చేస్తారు కొంచెం క్లారిటీ వస్తాయి. అలాగే బీహార్ కు ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తే కనుక ఏపీకి కూడా స్పెషల్ స్టేటస్ ఇచ్చే అవకాశం ఉందా? 100% బీహార్కి ఇస్తే ఏపీకి ఇస్తారు, ఇంకా మిగతా కొద్ది రాష్ట్రాలకు కూడా ఇవ్వచ్చు. ఇంకా చెప్పలేం వాళ్ళు ఇస్తారా ఎవరా, ఎంత పట్టుదలగా ఎవరు ఎంత కూర్చున్నారో ఎవరికి అర్థం అవట్లేదు. ఎందుకంటే ఓ బీహార్ ఆంధ్రాకి ఎక్కువ డిమాండ్ కనపడుతుంది. అదే తెలంగాణ కూడా అడిగింది కొత్త రాష్ట్రం అని, తెలంగాణకు కూడా ఇవ్వాలి. సో ఇవన్నీ ఎలాగా అందరూ అడుగుతారు, ప్రతి రాష్ట్రం ఇంపార్టెంట్ అయిపోయింది. సో దానివల్ల డబ్బు ఇస్తారా? మీరు అడిగిన ప్రశ్న బీహార్కి ఇస్తారు, ఆంధ్రా కూడా గ్యారంటీగా ఇస్తారు. ఆ లైన్ మీద వెళ్తారా, ఆ రూట్ మీద గవర్నమెంట్ వెళ్తారా, లేకపోతే డబ్బు ఇస్తారా దాని బదులు, అది మనం చూడాలి. థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు.